హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఒక పెద్ద హీరో సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ గారిని విమర్శిస్తూ కొన్ని కామెంట్స్ అనేవి చేయడం జరిగింది. దానిపైన ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూసారు కదా, ఎంత పబ్లిక్గా అల్లు అర్జున్ గారి మీద విమర్శలు చేస్తున్న వీళ్ళ సంస్కారానికి మనం ఎలాంటి రిప్లై ఇవ్వాలో మీరే చెప్పండి. ఈ వీడియో పైన అప్పుడే రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ ఎవరు ఆర్ట్ స్టార్ అని మీకు పబ్లిక్గా నిరూపించాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేశాను. పుష్ప డే 1 కలెక్షన్స్ 275 కోట్లు, గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్స్ 50 కోట్లు. అంటే మీ బ్రతుకు మా డే 1 కలెక్షన్స్ అంత లేదు, మీ లాంగ్ రన్ కలెక్షన్స్. ఇప్పుడు చెప్పండి, నిజమైన ఆతు ఎవడు? నిజంగా మాట్లాడుకోవాలి అంటే అల్లు అర్జున్ గారి స్టామినా ముందల నువ్వు ఆతు, నీ హీరో ఆతు, నీ హీరో హోల్ ఫ్యామిలీ ఆతు. నీ కలెక్షన్స్ పక్కన పెట్టి యాక్టింగ్ విషయంలోనూ లేకపోతే ఫ్యాన్ బేస్ విషయంలోనూ అల్లు అర్జున్ కన్నా తోపా అంటే అక్కడ కూడా అల్లు అర్జున్ ఆతుతోనే ఈడు కూడా ఈక్వల్. ఇన్ని ఆతులు మీ దగ్గర మీ హీరో దగ్గర పెట్టుకొని ఎదుటివాడిని ఆతు అంటే ఎట్టారా? గత 5 సంవత్సరాలుగా మీ మెగా ఫ్యామిలీకి హిట్ లేక ప్రొడ్యూసర్లు రోడ్డును పడుతున్నారు. కాస్త దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎదిగేటోడిని పోటీగా తీసుకుని ఎదగాలని ట్రై చేయండి, అంతేగాని ఎదిగేటోడిని ఆపి మనం ఎదగాలనుకోవడం చాలా తప్పు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కన్సల్ట్ అవుతారు, స్టోరీలో వేలు పెట్టి పాలిటిక్స్ ని సినిమాని కలిపి తీయమంటారు, స్క్రిప్ట్ లో కెలుక్కుంటారు. తీరా చూస్తే భారీ డిజాస్టర్ ని మీ వల్ల ఆ డైరెక్టర్ కి బ్యాడ్ నేమ్, అలాగే ఆ ప్రొడ్యూసర్ కి భారీ నష్టాలతో రోడ్డును పడుతున్నారు. ఆచార్యతో ఒక టాప్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ పోయారు, అలాగే గేమ్ చేంజర్ తో ఒక టాప్ ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్ ప్రొడ్యూసర్ పోయాడు, మట్కాతో ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ పోయాడు. ఇలాంటి ఆతు ఫ్లాఫ్లు మీ దగ్గర పెట్టుకొని ఎదుటివాడిని ఆతు అంటే ఎట్టారా? ట్విట్టర్ లో ట్వీట్ చేసినంత మాత్రాన, ఆడియో లాంచ్ లో అరిచినంత మాత్రాన ఆతు అయిపోరు. జెన్యూన్ ఆతు ఎవరో జనాలందరికీ తెలుసు. ఇక నుంచైనా మీ మాఫియా ఫ్యాన్స్ యొక్క బుద్ధి మార్చుకోండి. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించే ఈ ఛానల్ పెట్టడం జరిగింది.